అమెరికా దాడుల్ని అంచనా వేయడంలో మీడియా ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది. అమెరికా స్ట్రాటజీని. ఎందుకయ్యా అంటే ఇంకేముంది, ఆయుధాలు అయిపోయినాయంట, వ్యాపారం అయిపోయిందంట, డబ్బులు లేవంట. అమెరికా దగ్గర అయిపోతే ఇరాన్ దగ్గర ఉంటాయా? అమెరికా దగ్గర అయిపోతే ఉక్రెయిన్ దగ్గర ఉంటాయా? అమెరికా దగ్గర అయిపోతే రష్యా దగ్గర ఉంటాయా? ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ అది. వాళ్ళ దగ్గర లోటు ఏంటి? ఇంకోటి, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆయుధాలు కొనగలిగినటువంటి శక్తి ఉంది దానికి. అట్లాంటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజాగా ఇరాన్ మీద దాడికి దాని దగ్గర ఆయుధాలు లేవు. భారతదేశం దగ్గర డబ్బులు ఇస్తానంటే అమ్మదా భారతదేశం? పాకిస్తాన్ వాడు అమ్మడా? లేకపోతే చైనా వాడు అమ్మడా అమెరికాకి? అయ్యే తీసుకెళ్ళి ఇరాన్ మీద దాడి చేస్తారు కావాలనుకుంటే. ఇంకోటి, వాళ్ళ దగ్గర 1కి 4 సంపద ఉంది. అట్లాంటప్పుడు ఎందుకు ఆగుతారు? వాళ్ళు ఏంటంటే తెలివిగా చేస్తుంది ఇరాన్ ఒక ట్రాప్లోకి లాగుతారు. ఓ 10-15 రోజులు గ్యాప్. ఈ 10-15 రోజుల్లో ఇరాన్లో ఎవరికాళ్ళు డబ్బులు సర్దుకోవడము, ఒకళ్ళకొకళ్ళు మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి క్రాస్ చెక్ చేసుకుంటారు. కరెక్ట్గా ఆ టైంలో నిఘా వ్యవస్థ ద్వారా ఎక్కడే ఉన్నాయో కనిపెడతారు. క్రిందటిసారి దాదాపు 2 నెలల విరామం తర్వాత ఏం చేశారు తెలివిగా? కీలకమైన స్థావరాలు కొట్టారు. ఈ దఫా అందుకని తీవ్రత తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు. కరెక్ట్గా ఆ టైంలో అన్నీ అంచనా వేసుకుని ఆ తర్వాత కొడతారు. ఇంకోటి, తన సైనికులకు కాస్త రిలాక్స్ ఇస్తారు. తద్వారా మళ్ళీ మరింత ఉత్సాహంతో పనిచేసేది. ఇది అమెరికా అనుసరిస్తున్న వ్యవహారం. ఇరాన్ దగ్గర నిజంగా అంత శక్తి ఉంటే కనుక 4 ఎంతలో దాడి ఎదురు చేయాలి.